యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో కేతవరపాలెం గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు. దేవుని యొక్క నామంలో సమాధానం తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మాట ఎంతో గొప్పదనండి. దేవుని యొక్క మాట కొరకై మేము ఈ పూట ఈ కుటుంబాలకన్నింటికీ కూడా మీ గ్రామానికి అంతటికీ కూడా మేలు కలగాలనేది మా ఉద్దేశం. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి విషయాన్ని నేను తెలియపరుస్తాను. ఒక చక్కటి వృత్తాంతం ఉంది. ఒక ఆమె రక్తస్రావ రోగం కలిగి భయంకరమైనటువంటి ఆ రోగాన్ని బట్టి చాలా వైద్యుల్ని సంప్రదించిందండి. ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది. తాను ధనవంతురాలు కాబట్టి చాలా తన రోగాన్ని తగ్గించుకోవడానికి తనకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టింది. డబ్బు అయిపోయింది కానీ ఆమె రోగం కుదురుపాటు కాలేదండి. ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఆమె తనలో తాను ఒక ఆలోచనకు వచ్చి, ఇక ఎందుకులే నా జీవితం, ఇక తను సాగిద్దాం, ఇంక అయిపోయిందిలే, ఇక ఈ జబ్బుతోనే నా జీవితం అంతమైపోతుంది అన్నట్టుగా బాధపడుతున్నటువంటి సమయంలో ఆ వీధిని పోతున్న ఒక ఆమె ఎవరో మొత్తానికి యేసుక్రీస్తు వారి కొరకు చెప్పిందండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారో, ఆయన ఏం చేయగలడో, ఆయన ఏం చేస్తూ వచ్చాడో అనే విషయాలు ఆమె తెలుసుకున్నప్పుడు అండి ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను అనే విశ్వాసం ఆమెకు కలిగిందండి. అవునండి, దేవుని యొక్క మాట ఎవరు చెప్పినా, ఎవరి ద్వారా ఆ మాట మన ఎద్దకు చేరినా ఆ మాట అండి మనకి ఒక జీవాన్ని కలిగిస్తుంది. బ్రతకాలనేటువంటి ఆశను మనలో పుట్టిస్తుందండి. ఆమెకి అప్పటి వరకు బ్రతకాలనే ఆశ లేదు. ఎందుకనంటే ఆ రోగము ఆమెను అంత విసిగిచ్చింది, ఆ రోగము అంత ఆమెను బాధ పెట్టింది. ఆ రోగాన్ని బట్టి ఆమె ఎంతో చింతిస్తూ వచ్చింది. కానీ ఆ చింత నుంచి తను కలిగి ఉన్నటువంటి ఆ వ్యధ నుంచి విడిపించేటువంటి నాదుడు ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు వారు రోగులను స్వస్థపరుస్తాడంట. యేసుక్రీస్తు వారు గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడంట. చెవిటి వారికి, మోగవారికి ఆయన నోరును కలగజేశాడంట. వినే చెవులు కలవారుగా ప్రభువు మార్చాడంట అనే విషయాన్ని వినగానే ఆమెలో కాస్తంత విశ్వాసం కలిగి ఎలాగైనా ఆయన ఎద్దకు నేను చేరాలని ప్రభువు దగ్గరికి వెళ్ళాలనుకుంది. కానీ ఆమె కలిగినటువంటి రోగంతో బయటకు వస్తే జనాల మధ్యలో ఆమె తిరుగుతుందని తెలిస్తే తప్పకుండా ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకనంటే అలాంటి ఆ వ్యాధి కలిగినటువంటి వారు మనుషుల మధ్యలో తిరగటానికి అనుమతి లేదండి ఆ దేశ మర్యాద ప్రకారం. అందుకనే చూడండి, ఆమె ఇలా అనుకుంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా రోగాన్ని తెలియజేస్తే అప్పుడే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు జనం. కాబట్టి ఆయన వెనకాలే వెళ్తాను, ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను, అది చాలు నాకు అని ఆమె అనుకుంది. తడువు చేయకుండా యేసుప్రభువు వారు వెళ్తూ ఉంటుంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకుందండి. వెంటనే దగ్గర కొన్ని సంవత్సరాల పాటు 16 సంవత్సరాల పాటు బాధపడుతున్నటువంటి ఆమె ఆ రోగము 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ వ్యాధి ఒక్క క్షణంలో డబ్బు ఇవ్వలేనటువంటి స్వస్థత, ఆమెకున్నటువంటి ఆ పరువు మర్యాదలు ఇవ్వలేనటువంటి స్వస్థత యేసుప్రభువు వారు ఆ వస్త్రాన్ని ముట్టుకోగానే కలిగిందండి. ఆ మాటను బట్టి ఆమె ఎంతో సంతోషంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంటే యేసుప్రభువు వారు ఆమెకి పరిపూర్ణ రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నా నుంచి ఒక ప్రభావం వెళ్ళింది, అది ఎవరిలోనికి వెళ్ళిందో అని అనగానే ఆమెకి అర్థమైపోయింది, నేను మరుగై ఉండలేదు, ఆయనకి తెలిసిపోయిందని యేసుప్రభువు వారి దగ్గర ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చిందండి. ఇందాక చెప్పిన విషయాలన్నీ. అవునండి, ఈ ప్రభు మనుషుల్ని బాగు చేస్తాడు, రోగాల్ని నయం చేస్తాడు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మనిషికి పట్టినటువంటి పాపరోగం, ఈ పాపరోగానికి ఎవ్వరూ మందుని ఈ లోకంలో కనిపెట్టలేదండి. ఆ పాపానికి, ఆ పాప ప్రాయశ్చిత్తానికి కలిగినటువంటి గొప్ప మందు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఈ లోకానికి విమోచన కలగజేశారు. ఆయన్ని మీ హృదయంలోనికి చేర్చుకుంటే తప్పకుండా ఆ గొప్ప ఆ పాప రోగాన్ని నుంచి విడుదల పొంది పరలోకాన్ని చేరుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదేదో ఒక అన్యపరమైనటువంటి మతంగా మనం భావించి ఇంతకాలం ఈ ప్రభువుని దూరం పెట్టాం. కానీ ఆమెకున్నటువంటి ఆ వాదన బట్టి ప్రభు దగ్గరికి చేరలేకపోయింది.
ఆమెకున్నటువంటి ధనము ఆయన్ని దగ్గరికి తీసుకుని రాలేకపోయింది. కానీ చూడండి, నేను అంటున్నాను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, అందరినీ ఒకేలా చూస్తున్నటువంటి దేవుడు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రండి, ఆయన రుచి చూడండి. ఆయన తెలుసుకోగలిగితే, ఆయన రుచి చూచినటువంటి మేమందరం కూడా ఒకప్పుడు ప్రభుని తెలుసుకోలేని వాళ్ళమే, ఒకప్పుడు ప్రభుని ద్వేషించిన వాళ్ళమే, ప్రభు అంటే కిట్టని వాళ్ళమే. కానీ ఈ ప్రభు యొక్క రుచిని మేము గుర్తించిన తర్వాత చూడండి, ఆయన ఎంత మంచివాడు, ఆయన మనుషుల పట్ల ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడనే సత్యాన్ని మేము తెలుసుకోగలిగాం. అలాంటి కృప మీరందరూ పొందాలనేది మా ఉద్దేశం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన మా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము ఏ వేల దూతలతో కొనియాడబడుతున్న గొప్ప రక్షక, నీ బంగారమైన పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వేళలో ప్రభువా, ఇదిగో బిడ్డలు నాయన ఎంతో ప్రయాసతో నీ మాటలు అందిస్తున్నారు. యంత్రం మైకు యంత్రం ఎంత దూరం అయితే వినిపిస్తుందో ఆయా స్థలాల్లో ఉన్నవారు నాయన యేసు ఎవరు అని ఆనాడు జక్కయ్య మేడు చెట్టు ఎక్కినట్టు ప్రభువా, ఈ గ్రామ ప్రజలకు మంచి ఆలోచన అవగాహన పుట్టించమని అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. నిజమే నాయన, ఆ స్త్రీ అయితే ఎంతో 12 సంవత్సరాలు భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంది తండ్రి. తనకున్న ద్రవ్యమంతయు ఖర్చు పెట్టింది. దేవా నీకు వందనాలు. ఏ వైద్యుడి వలన ఆవిడకి సమాధానము, నెమ్మది, స్వస్థత, ఆరోగ్యము లేదు. కానీ దేవాని స్తోత్రాలు. ఇదిగో నాయన, నువ్వు ఆ ప్రాంతానికి వచ్చేవని తెలుసుకుని అయా ఎక్కడో దడుస్తూ నీ వస్త్ర సింగు ముట్టుకున్నప్పుడు రాజా నీకు వందనాలు. అయా నీలో ఉన్న ప్రభావము ఆ బిడ్డలోకి వెళ్ళి వెంటనే ఆ వ్యాధి విడుదల పొందింది తండ్రి. నీ స్తోత్రాలు. నిజమే నా దేవా నీకు వందనాలు. నాయన, నువ్వు ఎంతైనా అనంత జ్ఞానివయ్యున్నావు. నీ వద్దకు వచ్చిన వారు నువ్వు ఏ మాత్రం తోసివేసే దేవుడు కాదు నాయన. వాళ్ళు నాయన ఏ పాపములో ఉన్నప్పటికీ, మరణం అనే పడక మీద ఉన్నప్పటికీ, ఏ వ్యాధితో బాధపడినప్పటికీ, ఏ సమస్యల వాళ్ళని కొంగదీసినప్పటికీ కూడాను రాజా నీకు వందనాలు. అయా ఒక్కసారి నీ వద్దకు వచ్చిన వారు నువ్వు తోసివేసేవాడు కాదని ఈ నాయన సాయంకాల సమయంలో నీ మాటల ద్వారాగా బిడ్డలకి ప్రకటించి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తమైతే ఇదిగో ప్రభు ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో నీ సువార్త ప్రకటించి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సాయంకాల వేళలో కూడా నువ్వు ప్రభు మైక్ యంత్రం ద్వారాగా ఎవరైతే ఏ సమస్యలతో విరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, మనశ్శాంతి లేకుండా ఉన్నారో, ఏ పాపం వాళ్ళని కొంగదీస్తుందో, ఏ అవధీత వాళ్ళని కొంగదీస్తుందో, ఏది నాయన నీ వద్దకు రాకుండా అడ్డుపడుతుందో నాయన, ఆ అడ్డు నుండి అన్నిటి నుండి తొలగించి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఆ స్త్రీని ఎలా అయితే విడిపించావో నాయన, ఇక్కడ ఉన్న బిడ్డలందరిలో ఈ మైక్ యంత్రం వినిపిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నీ చిత్తమైతే వాళ్ళకు కూడా విడుదల దయచేసి నాయన నీవే నీ సన్నిధికి నడిపించి, నిజమైన దేవుడు ఎవరు నిజమైన దేవుడు సృష్టికర్త ఎవరో ఒక ఆలోచన అవగాహన బిడ్డలో పుట్టించి నాయన ఇప్పుడుండి ఈ రోజు నుండే వాళ్ళ యేసు ఎవరో తెలుసుకోవాలని ఒక ఆలోచన దయచేయమని, రాత్రి జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో కూడా తోడయ్యండమని వాక్యం చెప్పిన నీ బిడ్డను నాయన ఇంకను బలపరచమని, ఇంకను ఒక బోరుగా వాడుకోమని, ఈ కొద్దివాడి మన నీ పాసాన్ని చేర్చుకోమని త్వరగా రాని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.